నమస్తే, నేను మీ వాసా లక్ష్మణ. తెలంగాణ రాష్ట్రంలో 3-4 నెలల వ్యవధి లోపల సిరిసిల్ల ప్రాంతంలో పనిచేసే నేత కార్మికులే 5 ఆత్మహత్య చేసుకున్నారు. అంటే ఇంకొక నిజం తెలిసింది ఏంటంటే, నేను ఇక్కడ కొత్తపల్లికి చెందిన ఒక నేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నప్పుడు మరో నేత కార్మికుని ఆత్మహత్యను ఒక వీడియో పెట్టారా. పెట్టిన తర్వాత కరీంనగర్ నుంచి వెళ్ళి ఉద్యమకారుడు నా మిత్రుడు ఫోన్ చేసి, అన్నా నువ్వు సిరిసిల్ల వారికి చెప్తున్నావు కానీ తెలంగాణ రాష్ట్రాలు తెలుసుకుంటే ఆ సంఖ్య రెట్టింపు మూడింతలకు కూడా అవుతుందన్న, కాకపోతే అవి బయటకు రావడం లేదు అనే విషయం చెప్పిండు. చలో అది ఎంతవరకు వాస్తవం మనకు తెలియదు, సిరిసిల్ల విషయం మాట్లాడుకుందాం. అట్లా అని చెప్పి నేను ఆత్మహత్యని ప్రోత్సహించడం లేదు. ఆత్మహత్య చేసుకోవడం అనేది ముమ్మాటికి తప్పే. ఒక నేత కార్మికుడు ఆత్మహత్య చేసుకోవడం వల్ల కుటుంబం కూలిపోతుంది, చాలా దీనస్థితిలోకి వెళ్ళిపోతుంది. ఆత్మహత్యలు ఎవరు చేసుకోవద్దు నేత కార్మికులు. ఓకే, ఇక్కడ నేత కార్మికుల ఆత్మహత్యలకు అసలు కారణం ఎవరు, దీని గురించి మాట్లాడుకుందాం ఇట్లా. ఎందుకంటే గత ప్రభుత్వ తప్పిదమే ఇప్పుడు నేత కార్మికుల ఆత్మహత్యలు అని ఈ ప్రభుత్వము లేదు, ఈ ప్రభుత్వ తప్పిదమే నేత కార్మికుల ఆత్మహత్యలు అప్పటి ప్రభుత్వం, ఇట్లా రాజకీయ వస్తువుగా నేత కార్మికులు చేసుకుంటున్నాయండి. కాబట్టి అసలు నిజమేదో మాట్లాడుకుందాం. ఇట్లా నిజాన్ని నిఖచ్చిగా మాట్లాడుకుందాం, ఒక వాస్తవాన్ని మాట్లాడుకుందాం. మరో నేత కార్మికులు ఆత్మహత్య చేసుకోకుండా ప్రభుత్వానికి మనం కూడా సూచన తెలియజేస్తాం. ఇక్కడ మిట్లారా నేత కార్మికుల జీవన స్థితి గురించి మాట్లాడుకుందాం. మిట్లారా నేను చాలామంది రాజకీయ విశ్లేషకులని, మేధావుల్ని, నేత కార్మికులను, సిరిసిల్ల నేత కార్మికులను, ఆసాములను, సేట్లను, జర్నలిస్టులను చాలామందిని ఒక 3 రోజులు అదే పని పెట్టుకొని అందరినీ కలిసిన తర్వాత ఒక నిర్ణయంతో, ఒక నిజంతో మేము ముందుకు వచ్చినాం. ఇట్లా నిజంతో ముందుకు వచ్చిన వాసా లక్ష్మణి చెప్పబోయే మాటలు నోటికొచ్చింది మాట్లాడడం లేదు, ఒక వాస్తవాన్ని మాత్రమే చెబుతున్నాడు. ఇట్లా ఒక వాస్తవాన్ని చెప్తున్నాడు, మీరు కూడా ఆలోచించే ప్రయత్నం చేయండి. ఇక్కడ నేత కార్మికుల జీవన స్థితి, నేత కార్మికులు రోజువారీ కూలీలు, ఇలా పనిచేస్తేనే పొట్ట గడుస్తుంది. వీళ్ళకు మంత్లీ శాలరీ కాదు, పోయినా పోకుండా నెలకోసారి జీతం రాదు. పనిచేస్తేనే పైసలు వస్తాయి, పనిచేస్తేనే పైసలు వస్తాయి. ఇక్కడ సిరిసిల్లలో వారంకో 15 రోజులకో పగారు వస్తే, జీతం వస్తే అవి రాగానే ఇంటింటా సరుకులు తెచ్చుకోవాలి. మళ్ళా పగారు అంటే జీతం వచ్చేదాకా అవి సర్దుకుంటూ తినాలి. ఇది నేత కార్మికుల, సిరిసిల్ల నేత కార్మికుల జీవన స్థితి. అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అదే పరిస్థితి. సిరిసిల్ల గురించి మాట్లాడుతాం. సిరిసిల్ల నేత కార్మికుల జీవన స్థితి ఓకేనా. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 6 నెలలుగా సిరిసిల్లలో నేత పరిశ్రమ సంక్షోభంలోకి వెళ్ళిపోయింది. ఒక నేత కార్మికుడు వారం 10 రోజులు పనిచేసి వారం 10 రోజులు ఇంటికాడ కూర్చుంటే ఇంట్లో 5,000 నోట్లు పోవు. మరి 6 నెలలు నేత పరిశ్రమ సంక్షోభంలోకి వెళ్ళిపోతే మరి ఈ నేత కార్మికుల ఆత్మహత్యలకు ఎవరి కారణం మీరు ఆలోచించండి. మిత్రులారా, నేనైతే చాలా విశ్లేషణతో ఒక వాస్తవాన్ని చెబుతున్నా. నేత కార్మికుల ఆత్మహత్యలకు 100కు 100% ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వమే. దీని విషయంలో నేను ఎక్కడికైనా బహిరంగ చర్చకు సిద్ధం మిత్రులారా, ఎక్కడికైనా సిద్ధమే. ఎందుకంటే మిత్రులారా, గత ప్రభుత్వం బతుకమ్మ చీరల పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇప్పుడు బతుకమ్మ చీరల పథకంలో లోపాలుంటే సమీక్ష చేయాల్సి ఉండే, లేదు అంటే ఇప్పటికిప్పుడు ఆ పథకాన్ని రద్దు చేయడం కాకుండా ఇప్పుడు కొనసాగించి వచ్చే సంవత్సరం నుంచి వెళ్ళి బతుకమ్మ చీరలు ఉండవు, లేకుండా మార్పులు చేర్పులు జరుగుతాయని చెప్తే పని చేసుకుందరు. బతుకమ్మ చీర నెక్స్ట్ రావు కాబట్టి వేరే పని చూసుకోవడమా, లేదంటే ఈ సాక్షి నడిచేందుకు వేరే మార్గాల ద్వారా భీములు తెచ్చుకోవడమా ఏదో చేసి ఆ వస్త్ర నడిపించుకునేవారు. అవును కదా. ఈ బతుకమ్మ చీరలు వస్తాయి అని ఎదురుచూపు లోపల అప్పులు పెరిగినాయి, కుటుంబ కలహాలు మొదలైనవి, ఆర్థిక ఇబ్బందులు, ఇంటా బయట గొడవలు వెలిసి
ఆత్మన్యూనత భావంతో నేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు మాత్రమే. ఇది వాస్తవం చెప్తున్నా. ఇక నేను ప్రభుత్వాన్ని సూటిగా అడగదలుచుకున్నా. మీ రాజకీయ కక్షలకు, మీ నాయకుల మధ్య ఉన్న వైరానికి నేత కార్మికుల్ని బలి తీసుకునే రైట్స్ ప్రభుత్వానికి ఉన్నాయని నేను అడుగుతున్నా, స్పష్టంగా అడుగుతున్నాను. ఎవరిచ్చిండు ప్రభుత్వానికి ఈ హక్కులు? ఏ రాజ్యాంగంలో రాసింది? నేనేమంటున్నంటే ప్రభుత్వం రాగానే వెంటనే నేను వాస్తవం చెప్తున్నామంటారు. నేను ఇక్కడ ప్రభుత్వం మీద వ్యతిరేకతతో మాట్లాడతలేను. జాతి బిడ్డలు చచ్చిపోతున్నారు కాబట్టి 3-4 రోజులుగా అసలు ఎక్కడ జరిగింది లోపం, ఏంటిదని సమీక్షలు. అసలు మేము ఎంతమంది దగ్గర కలిసి అంతా ఒక కుప్పగా తీసుకొచ్చి ఒక వాస్తవం చెప్తున్నా. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఆ పథకాన్ని యథావిధిగా కొనసాగించి, ఎందుకంటే ఆ ప్రభుత్వం ఏర్పాటు కావడం, బతుకమ్మ చీరలు వచ్చే సమయం కూడా అదే సమయం, బతుకమ్మ చీరలు ఆర్డర్ వచ్చే సమయం కూడా అదే. ఇప్పుడు అందులో లోపాలు ఉంటే సమీక్ష చేసి మీ ప్రభుత్వానికి అనుకూలంగా, మీ పార్టీకి అనుకూలంగా దాన్ని తీసుకొచ్చేది ఉండే. లేదు అంటే మేము ఇక ఏమి ఇవ్వము, మీ ఇష్టానుసారంగా చేసుకోవాలన్నా సరే ఎవరి దారి వాడు పోతురు. కానీ ఇక్కడ ఏమైందంటే ఒక పక్క ఇప్పుడు ప్రభుత్వం రాగానే నేను స్పష్టంగా చెబుతున్నా, తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం రాగానే నేత కార్మికులపై ఫస్ట్ వేటు పడ్డది. అది కూడా ముఖ్యంగా సిరిసిల్ల విషయంలో. ఇది సబబు కాదు. ఎందుకంటే అప్పటిదాకా నేత కార్మికులు ఆ బతుకమ్మ చీరలు వస్తాయి, ఒక 3-4 నెలలు పని చేసుకుందాం అని ఆశతో ఎదురు చూసి అవి రాగానే బంద్ చేసినప్పుడు మేము ఇయ్యమని కాలకారణంగా చెప్తుండే, నేత కార్మికుల ద్వారా మీరు పని చేసుకుంటారా, సస్తారా, మీ బతుకు మీరు బతకండి, మీ పరిశ్రమ మేము పట్టించుకోకుండా అయిపోతుండే. కానీ ఇక్కడ ఏమైందంటే పొన్నం ప్రభాకర్ గారు రావడం, ఇంకా వివిధ వాళ్ళు రావడము, నేత కార్మికులకు 305 రోజులు పనిస్తామని ఒకరు, ఉగాది తెల్ల నుంచి ప్రారంభిస్తాను ఒకరు, ఇక జౌళి శాఖ కమిషనర్ గారు, మీరు ఒక ఎంప్లాయీ, మీరు పొలిటీషియన్ కాదు, మీ మీద సిరిసిల్లో చాలా కంప్లైంట్లు ఉన్నాయి మేడం, చాలా కంప్లైంట్లు ఉన్నాయి మీ మీద. మీరు కూడా ఒక పొలిటీషియన్ దగ్గరికి వచ్చి టెక్స్టైల్ పార్కును ప్రారంభిస్తామని, 300,000 పని కల్పిస్తామని చెప్పిపోయిండ్రు. కల్పించిన పని ఎందుకు నేత కార్మికులకు ఆశ చూపించారు? మీరు చెప్పకపోతే ఎవరి పనులు ఎవరి ధర చూసుకుందరు కదా. ఆలోచించండి మిత్రారా. ఎవడిచ్చిన రైట్స్ మీకు? ప్రభుత్వానికి నేత కార్మికులపై వెయిటు వేసే రైట్స్ ఎవడిచ్చిన అడుగుతున్నాను నేను ఇప్పుడు 100% చెప్తున్నా. సిరిసిల్ల నేత కార్మికుల ఆత్మహత్యలకు 100% ప్రభుత్వమే కారణం. రేవంత్ రెడ్డి సర్కారు చేసిన హత్యలే ఇవి. నేనేమంటున్నా, ఇక్కడ నాకు కొన్ని మాటలు వచ్చినాయి. ఇప్పుడు కేటీఆర్కు మీకు మధ్య వైరం ఉంటే నేత కార్మికులు ఏమైనా కక్ష తీర్చుకుంటారా? మీరు మీ పార్టీల మధ్య కక్షలు ఉంటే నేత కార్మికుల మీద కక్ష తీసుకుంటారా? సిరిసిల్లో ఒక కాంగ్రెస్ నాయకుడు అంటారా, ఎట్లా సార్ ప్రభుత్వం మాటలు ఇవ్వలేదంటే, మీరు మాకు ఓటు వేసిండ్లే, ఇక్కడ రాసి పెట్టుండ్లి మీ కాంగ్రెస్ మేనిఫెస్టోలో, కాంగ్రెస్కు ఓటేసిన వాళ్ళకి అభివృద్ధి చేద్దామని రాసిపెట్టు. అంటే ఇక్కడ ఏమైందంటే సిరిసిల్ల లోపల మా కాంగ్రెస్ని గెలిపించుకోలేదు, కేటీఆర్ని గెలిపించుకున్నాడు కాబట్టి వీళ్ళు మాడి సావని అనుకున్నారా? మీరు అనుకున్నారంటున్నా నేను. మీరు ఈ సంవత్సరం బతుకమ్మ చీరలు దాని లోపాలుంటే సమీక్ష చేసేది ఉండే, పరిశీలన చేసేది ఉండే, లేకుంటే యథావిధిగా ఇచ్చేది ఉండే. ఈ సంవత్సరం ఇచ్చి, ఈ సంవత్సరం వస్తే మీ కొంపలు మునిగిపోతాయి, మీ ఇంటికెళ్ళి పైసిస్తున్నారు మీరేమన్నా. ఈ సంవత్సరం ఇచ్చి నెక్స్ట్ సంవత్సరం నుంచి మేము ఇవ్వమంటే వాళ్ళు ప్రైవేట్ వాళ్ళు తెచ్చుకుంటూ నడిపించుకుంటారు. ఏకైకను వచ్చి వెయిట్ పెడితే రోజువారీ కూలి ఎటుపోతాడు? రోజు పని చేసుకుని బతికే కూలి. మరి 6 నెలలుగా పని లేకపోతే వీళ్ళ పరిస్థితి ఏంటిది? ప్రభుత్వంకి ఆలోచించక్కర్లే. ఎవడిస్తున్నాడు సలహాలు ముఖ్యమంత్రికి? ఏ సన్నాసిస్తున్నాడు సలహాలు ముఖ్యమంత్రికి? ఏ సన్నాసిస్తుడు చేనేత మంత్రికి సలహాలు? ఏ సన్నాసిస్తుడు పొన్నం ప్రభాకర్కు సలహాలు? ఇక్కడ సిరిసిల్ల లోపల
మొదట ఒక నేత కార్మికుడు చనిపోయినప్పుడు ఇమ్మీడియట్లీ మేము హెచ్చరించినాం మేము. ఒక నేత కార్మికుడు చనిపోయిన తర్వాత ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకునేది. వెంటనే తప్పు జరిగింది మన పట్ల, ప్రజలు మనల్ని నమ్మి ఓటేషన్లో మన ప్రభుత్వం వచ్చింది, తప్పు జరిగింది, వెంటనే దీన్ని మనం ఈ తప్పును సరిదిద్దుకోవాలని చెప్పి వెనువెంటనే మీరు ఏదో ఒకటి చేసేది ఉండే. లేదంటే మేము సిరిసిల్లకు ఏం చేయమని చెప్తే అయిపోతుండే. కానీ వస్తూ మీటింగ్లు పెడుతూ 360 రోజులు పనిస్తామని ఒకడు, ఉగాది తెల్ల నుంచి పనిస్తామని మరొక డబ్బులు బాచి ఇట్లా చేసి రేపు చాలవుతుంది అని ఇట్లా జరిగిపోయింది. అవునా కాదని ఇట్లారా? నిజంగా ఇట్లే ఉంటుంది. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని, మీకు కేటీఆర్కు వైరం ఉంటే నేత కార్మికులు ఏం పాపం చేసిర్లే? ఇప్పుడు 5 నేత కార్మికులు చనిపోయిండు, మరి వాళ్ళని మీ ఇంటికి వదిలేయమంటావా రేవంత్ రెడ్డి? చెప్పుకుంటా ఆ పొలం అక్కడ మీ ఇంటికి కొమ్మని చెప్పి, ఆ కొత్తపల్లి నేత కార్మికుల కుటుంబాన్ని మీ ఇంటికి కొమ్మని చెప్పుకుంటా ఉండమంటావా మీ ఇంట్లో? సిగ్గు లేదా జీడి గింజ నల్లగున్న నాకే సిగ్గు అన్నట్టు ప్రభుత్వం నమ్మి ప్రజలు మిమ్మల్ని నమ్మి గెలిపిస్తే మీరు నేత కార్మికుల మీద వేటు వేస్తారు. మరోపక్క ఈ బకాయిల విషయం మాట్లాడితే ఇలా కొన్ని విషయాలు తెలిసిన నాకు సిసి లోపల. సార్ ఇట్లా బకాయిలు అవి రిలీజ్ చేయలేదంటే, ఇక్కడ మాకు ఓటేసిన కేటీఆర్ అడుగుపో అంటే, మరి మీరెందుకున్నారు? పిక్టాడుకున్నారు మీరు? మీ ప్రభుత్వం పిక్టాడుకున్నది. ఒక నిజాన్ని మాట్లాడుకోవాలి. నేను కేటీఆర్ వెనకేసుకు రావడం లేదు, ఒక వాస్తవం మాట్లాడుకోవాలి. నేత కార్మికుడి చంపేవాడు ప్రభుత్వానికి ఎవడిచ్చిండు? చూస్తూ ఊరుకోవడానికి మేమేమన్నా చేతగాని దద్దమ్మలం? మేమేమన్నా ఎవరు మాట్లాడాలనుకుంటున్నాం మీరేమన్నా? నేను స్పష్టంగా చెప్తున్నా, ప్రభుత్వం వెంటనే. ఇప్పుడు నాకు ఇంకో విషయం తెలిసిందంటే, ఈ బతుకమ్మ చీరలకు కొత్త డిజైన్లు ఇవ్వాలంటే, ఆధునిక మరమగ్గాలు కావాలంటే, టెక్స్టైల్ పార్కులో ఆధునిక మరమగ్గాలు కాదు లేదు. మీకు బతుకమ్మ చీరలు ఇవ్వాలని లేకుంటే, ఆ బతుకమ్మ పేరే మీకు ఇష్టం లేకుంటే, సోనియమ్మ పేరు పెట్టనుంటారు, మీ తల్లే కదా. లేదు, ఆ పథకం వల్ల లోపాలు ఉన్నాయి, ఆ పథకాల వల్ల కుంభకోణాలు ఉన్నాయి మీరు అనుకున్నప్పుడు, టెక్స్టైల్ పార్క్ ఉంది కదా, టెక్స్టైల్ పార్కులో ప్రైవేటు మార్కెట్ను ప్రోత్సహించి నడిపిస్తే ఈ 5 నేత కార్మికులు చనిపోయేవారా? ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. లేదంటే చెప్పండి ప్రభుత్వానికి. నేను ఒకటి అడుగుతున్నా, మేము నేత కార్మికులు పట్టించుకోము అని ఒక మాట చెప్పండి. దానికి వాళ్ళు ఏదో చూసుకుంటారు. కానీ వచ్చి 365 రోజులు సిగ్గుశారం ఉన్నదిరా బాబు మీకు. ఎవరికైనా ఆశ ఉంటుందా? పాపం నేత కార్మికులే రోజు 12 గంటలు పనిచేస్తారా? వాళ్ళు రోజు 12 గంటలు పని చేయాలి. పనిచేస్తేనే వాళ్ళు ఇల్లు గడుస్తుంది. అలాంటి వాళ్ళ పుట్టిన ఎట్లా కొడతారా మీరు? ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. మరో నేత కార్మికుడు చనిపోకుండా తక్షణమే చర్యలు తీసుకోండి. మిత్రులారా, ఈ వీడియోను నేను రేవంత్ రెడ్డి గారి పర్సనల్ నెంబర్ కూడా వాట్సాప్ పంపిస్తున్నా, మీరు కూడా దీన్ని షేర్ చేస్తున్నాను. మిత్రులారా, మీరు షేర్ చేసే వీడియో పరోక్షంగా నేత కార్మికులకు మేలు చేసినట్టు అవుతుంది. మిత్రులారా, ప్రభుత్వం ఏం చేస్తే నేత కార్మికులు బాగుపడతాయి అనే విషయంతో నేను దాన్ని పూర్తి సమీక్ష చేసి విశ్లేషణతో నేను ఖచ్చితంగా ప్రభుత్వానికి నేను తెలియజేస్తాను. మీరు ఫాలో అవుతున్న మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయం తెలియజేయండి. నేత కార్మికులారా, దయచేసి మీరు ఆత్మహత్యలు చేసుకోకండి. గతంలో కూడా చెప్పినాము, మీకు ఏదైనా సమస్య ఉంటే మా దృష్టికి తీసుకురామని చెప్పి. కానీ ఎవరు ఆత్మహత్య చేసుకోవద్దు. ఆత్మహత్య చేసుకోవడం వల్ల ఒకసారి మేము సానుభూతి చూపిస్తాం కావచ్చు, మీ ఇంటికి శ్రద్ధాంజలి కట్టిస్తాం కావచ్చు, లేదంటే 10వ పరకు ఇస్తాం కావచ్చు. కానీ మీ కుటుంబాలను ఎవడుస్తాడు ఆలోచించండి. ఆత్మహత్యలు అనేది 100% తప్పి కుటుంబాలు కుప్పకూలిపోతే. అలాగే ప్రభుత్వానికి చెప్తున్నా, ఖచ్చితంగా నేత పరిశ్రమపై వెంటనే దృష్టి పెట్టండి. మరో నేత కార్మికులు ఆత్మహత్య చేసుకోకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోండి. నమస్తే.